ఓం నమః శివాయ. శివ అమృతం భక్తులందరికీ స్వాగతం. జీవితంలో మనం ఎదుర్కొనే అతిపెద్ద బాధ మనకు ఇష్టమైన వారికి మన ప్రేమ అర్థం కాకపోవడం. నేను ఇంతగా ప్రేమిస్తున్నాను కదా, నా మనసు వారికి ఎందుకు అర్థం కావడం లేదు అని మీరు కుమిలిపోతున్నారా? మీ కన్నీళ్లకు అర్థం లేదా అని శివయ్యను అడుగుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సాక్షాత్తు ఆ భోళాశంకరుడు మీతో ఏం చెబుతున్నాడో ఈరోజు తెలుసుకుందాం. మనం ఒక వ్యక్తిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాం, వారి సంతోషం కోరుకుంటాం. కానీ కొన్నిసార్లు కాలం మనల్ని పరీక్షిస్తుంది. మనం చెప్పే మాటలు వారికి వింతగా అనిపించవచ్చు, మన ప్రేమ వారికి బందీగా అనిపించవచ్చు. అప్పుడు మన మనసులో కలిగే వేదన వర్ణనాతీతం. శివయ్య, నా ప్రేమలో నిష్కల్మషం ఉంది కదా, మరి నాకెందుకు ఈ శిక్ష అని మీరు అడగవచ్చు. శివయ్యను ఒక్కసారి గమనించండి. ఆయన లయకారుడు మాత్రమే కాదు, ఓర్పుకు నిదర్శనం. పార్వతీదేవి తన ప్రేమను నిరూపించుకోవడానికి ఎన్నో యుగాల పాటు తపస్సు చేయాల్సి వచ్చింది. పండు పండడానికి సమయం పట్టినట్టే ఒక మనసు మరో మనసును అర్థం చేసుకోవడానికి ఒక సమయం రావాలి. మీరు మాటలతో చెప్పలేనిది మీ మౌనం చెబుతుంది. మీరు నిజంగా వారిని ప్రేమిస్తే వారిని వదిలేయండి. మీ ప్రేమలో నిజాయితీ ఉంటే ఆ శివయ్యే వారిని మీ వైపు తిప్పుతాడు. వచ్చే రోజుల్లో మీరు ఏం చేయాలి? శివయ్య, మీరు ప్రేమను పంచండి, కానీ అది వెంటనే గుర్తింపు పొందాలని కోరుకోకండి. మీరు ఎంచుకున్న సూచిస్తున్నట్లుగా మీలో మరియు వారిలో ఒక మార్పు రాబోతోంది. విడిపోయిన శక్తులు కలిసే కాలం దగ్గరలోనే ఉంది. శివయ్య పాదాల చెంత మీ బాధను వదిలేయండి. ఆయనకు తెలియని బాధ లేదు, ఆయన పరిష్కరించని సమస్య లేదు. భక్తులారా, నిజమైన ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు. అది గెలవడానికి కొంత సమయం పడుతుంది అంతే. మీ కళ్ళలో నీళ్లు చూసి ఆ శంకరుడు ఊరుకోడు. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, ఓపిక పట్టండి, ధర్మాన్ని పాటించండి. మీ ప్రేమ పవిత్రమైనదైతే ఆ పరమేశ్వరుడే సాక్షిగా వారు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. మీ మనసులోని బాధను ఆ శివయ్యకు చెప్పుకోవాలంటే కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని రాయండి. మీ ప్రార్థన ఆ దేవుడికి చేరాలని మేము కోరుకుంటున్నాము.